నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోస్ అనేవి మీకు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి, డిఎస్సికి చదవడానికి వేగవంతం చేయడానికి మీకు సహకరిస్తాయి. సో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియోలో అయితే 2 లెసన్స్ అయితే రివ్యూ చేయబోతున్నాం. 7th క్లాస్ బయాలజీలో ఒకటి అడవులు మరియు జీవనాధారం, రెండవది వచ్చేసి మీకు మురుగునీటి నిర్వహణ. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీకు ఎక్కడైనా సరే సందేహాలు ఉన్నా కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ నచ్చినట్లయితే షేర్ చేయండి. సో ముందుగా అడవులు మరియు జీవనాధారం గురించి మాట్లాడుకుంటే, అడవులు ఆవాస స్థలానికి ఒక ఉదాహరణ అని చెప్తాము. సాల్, టేకు, బూరుగ, సీసం, వేప, మూదుగ, అత్తి, తుమ్మ, ఉసిరి, వెదురు, దేవ, కాంచన వంటి చెట్లు ఎక్కువగా కల్పనిస్తూ ఉంటాయి. కాండం పైన ఉన్న చెట్టు కొనభాగాన్ని చెట్టు శిఖరం అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మీకు జరుగుతున్న టెట్ ఎగ్జామ్స్ మీరు చూసుకున్నట్లయితే బిట్ ఓరియంటెడ్గా లేదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాన్సెప్ట్ని చదువుకొని వెళ్ళండి. మా వీడియోస్ అయితే మీకు 100% సహకరిస్తాయి. పొడవాటి చెట్ల కొమ్మలు అడవులో ఇతర మొక్కలపై పైకప్పులో ఉంటాయి. దీన్నే మనం పందిరి అంటాము. ఓకేనండి. ఒక చెట్టు అయితే శిఖరం, చెట్లు అన్నీ కూడా పొడవైన కొమ్మలు ఒకదానిపై ఒకటి పైకప్పులు అతుక్కుంటే దీన్ని పందిరి అంటారు. చెట్ల శిఖరాలు వివిధ రకాల పరిమాణాలను కలిగి ఉంటాయి. అవి అడవుల విభిన్న సమాంతర పొరలను సృష్టిస్తాయి. దీన్నే అంతస్తులు అంటారు. అంటే ఒకే రకమైనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఎత్తులో ఉండే చెట్లన్నీ మనకేమవుతాయి, సమాంతరంగా ఇలా ఉన్నాయి అనుకోండి, దీన్నే ఒక అంతస్తు అంటాం. సో మధ్యలో మళ్ళీ ఏమవుతాయి, ఒక అంతస్తుకి మధ్యలో ఇంకా పొడవాటి చెట్లు అనేవి మళ్ళీ ఇంకో అంతస్తును కూడా ఏర్పాటు చేస్తాయి. ఇలా ఒకే ఎత్తులో ఉండేటటువంటి చెట్లను కూడా ఒక సమాంతరమైనటువంటి కొప్పలు ఏర్పరిస్తే వీటిని అంతస్తులు అంటాం. పెద్ద మరియు పొడవైన చెట్లపై పొరలను ఏర్పరిస్తే పొడవైన గడ్డి మరియు గుల్మాలు కింది పొరలను ఏర్పరుస్తాయి. చెట్లయితే పైన ఉంటే కింద మీకు పొదలైతే కనిపిస్తుంది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని చెట్లు మరియు ఇతర మొక్కలు రకరకాలలో వైవిధ్యాన్ని ఉంటాయి. అలాగే జంతువులు రకాలు కూడా అడవికి భిన్నంగా ఉంటాయి. చెట్లు బెరడుపై మొక్కల ఆకులు మరియు అటవీ నెలలో భాగంగా కుళ్ళిపోతున్న ఆకులపై అనేక కీటకాలు, సాలెపురుగులు, ఉడతలు, చీమలు మరియు అతి చిన్న జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అంటే చెట్లు బెరడు కానీ ఆకులు కానీ కుళ్ళిపోతుంటాయి. నేలపైన చూసామనుకోండి, ఇక్కడ మనకి ఇలాంటి కీటకాలు కనిపిస్తాయి. అడవి నేలభాగం రాలిన మరియు కుళ్ళుతున్న ఆకులు, పండ్లు, విత్తనాలు, కొమ్మలు మరియు చిన్న మొక్కలతో ఒక పొరలా కప్పబడి ముదురు రంగులో కనిపిస్తుంది. కుళ్ళుతున్న పదార్థాలు తేమగా మరియు వెచ్చగా ఉంటుందన్నమాట. అటవీ నేలపై కుళ్ళుతున్న ఆకులు పొరలపై నడుస్తూ ఉంటే ఒక మెత్తని తివాచిపై నడుస్తున్నట్లు మనకైతే అనిపిస్తూ ఉంటుంది. కుళ్ళుతున్న పదార్థం ఎప్పుడూ వెచ్చగానే ఉంటుంది. గడ్డిని కీటకాలు తింటాయి, వాటిని కప్ప తింటుంది, కప్పను పాము తింటుంది. ఇది క్రమంగా ఆహార గొలుసును ఏర్పరుస్తుందని చెప్పవచ్చు. అయితే మనకి ఇక్కడ అడవిలో అనేక ఆహారపు గొలుసులను మనం చూడవచ్చు. అన్ని ఆహారపు గొలుసులు అనుసంధానించబడి ఉంటాయి. ఏదైనా ఒక ఆహారపు గొలుసు చెదిరిపోతే అది ఇతర ఆహారపు గొలుసును ప్రభావితం చేస్తుంది. అడవి యొక్క ప్రతి భాగం ఇతర భాగాలపై ఆధారపడి ఉంటుంది. మనం చెట్లు వంటి ఒక భాగాన్ని తీసేస్తే అన్ని ఇతర భాగాలను అది ప్రభావితం చేస్తుంది. అడవి అనేది కేవలం ఒక అంశం మీదే కాదు, అన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక వ్యవస్థను మనం డ్యామేజ్ చేసినట్లయితే మొత్తం వ్యవస్థలను కూడా డ్యామేజ్ అవుతాయి. కుళ్ళుతున్న ఆకుల మీద చిన్న పుట్టగొడుగులను గమనించవచ్చు. అలాగే చిన్న కీటకాల సైన్యాన్ని, సహస్రపాది, చీమలు మరియు పెంకు పురుగులు, బీటిల్స్, బ్రెడ్ కూడా మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. ఇక పుట్టగొడుగులు మరియు ఇతర సూక్ష్మజీవులు చనిపోయిన మొక్కలను మరియు జంతువుల కణజాలాలను ఆహారంగా తీసుకుంటూ ముదురు రంగు గల హ్యూమస్ అనే పదార్థాన్ని మారుస్తాయి. అంటే పుట్టగొడుగులు అనేవి ఇంతకుముందు మనం చెప్పాం, పూతిక ఆహారం అని చెప్తాం అనమాట. నేలపైన మొక్క కానీ జంతు యొక్క కళేబరాలని నాశనం చేసి నేలలో తిరిగి కలిపేటట్లు చేస్తాయి. చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్గా మార్చే సూక్ష్మజీవులను విచ్ఛిన్నకారులు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. విచ్ఛిన్నకారులు అంటే ఏమంటే భూమి మీద ఉండే పదార్థాన్ని తిరిగి భూమిలో కలిపేసేవి. హ్యూమస్ యొక్క ఉనికి చనిపోయిన మొక్కలు మరియు జంతువుల పోషకాల మట్టిలో విడుదల అవడాన్ని నిర్ధారిస్తుంది. అక్కడ నుండి ఈ పోషకాలు మళ్ళీ సజీవ మొక్కల వేర్ల ద్వారా శోషించబడతాయి. అడవిలో ఒక జంతువు చనిపోతే ఏమవుతుంది? చనిపోయిన జంతువు రాబందులు, కాకులు, నక్కలు మరియు కీటకాల వాటి ఆహారంగా మారుతాయి. చెట్లు మరియు మొక్కలు లేకపోతే జంతువులు ఆహారం మరియు ఆశ్రయం పొందలేవు. చెట్లు లేకపోతే నేల వీటిని పట్టి ఉంచలేదు. ఇది వరదలకు కారణమవుతుంది. అటవీ నిర్మూలన వల్ల మనకు జీవితం మరియు పర్యావరణం ప్రభావితం అవుతుంది.
ఇప్పుడైతే మనం ఏం నేర్చుకున్నాం అనే దాని గురించి ఒకసారి రివ్యూ చేద్దాం. మన చుట్టూ ఉన్న అడవులు మరియు అడవుల నుండి మనకు వివిధ ఉత్పత్తులు పొందుతుంటాము. అడవి అనేది వివిధ మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులను కలిగి ఉన్న వ్యవస్థ. ఒక అడవిలో చెట్లపై పొరలను ఏర్పరుస్తాయి. అదేవిధంగా పొదలు, గుల్మాలు వృక్ష సంపద యొక్క క్రింది పొరలను ఏర్పరుస్తాయని చెప్పాం. వృక్ష సంపద యొక్క వివిధ పొరలు జంతువులు, పక్షులు మరియు కీటకాలు ఆహారం మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. అడవిలోని వివిధ అంశాలు ఒకదానితో మరొకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. అడవి పెరుగుతూ మారుతూ ఉంటుంది. అది పునరుత్పత్తి కూడా చెందగలదు. అడవిలో నేల, నీరు, గాలి మరియు జీవజాలం మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. అడవులు నేలను కోత నుండి కాపాడుతుంది. నేల కోత నుండి అడవులను కాపాడేది మనకి అడవులు అనమాట. ఓకే, నేల కోత నుండి మనకు కాపాడేది అడవులు అని చెప్తాము. నేల అడవులు పెరగడానికి మరియు పునరుత్పత్తికి సహాయం చేస్తుంది. అటవీ నివాస వర్గాలకు అడవుల జీవనాధారం. అడవుల వాతావరణం, నీటి చక్రం మరియు గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. విచ్ఛిన్నకారులకు ఏదైనా రెండింటి పేర్లు తెలపండి అంటే మనం బ్యాక్టీరియా 1, 2 ఫంగస్ అని చెప్తాం అనమాట. ఇక ఖాళీలను పూరించండి అని ఇవ్వడం జరిగింది, అది మీరు ఒకసారి చూడండి. క్రింది వాటిలో ఏది అతిపి ఉత్పత్తి కాదంటే బంక, ప్లైవుడ్, లక్క ఇవన్నీ అటవుల నుండి వస్తాయి. సో కిరోసిన్ అయితే కాదు. క్రింది వాళ్ళు ఏది సత్యం అసత్యం మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. తర్వాత చనిపోయిన మొక్కలపై సూక్ష్మజీవులు చేరే వల్ల ఉత్పత్తి అయ్యేది ఏదంటే హ్యూమస్, మనం చెప్పుకున్నాం అనమాట. ఇక తర్వాత మనకు ఉండేటటువంటి పాఠ్యాంశం మురుగునీటి కథ. మురుగునీటి కథ అండి తర్వాత పాఠ్యాంశం. సింక్లు, షవర్లు, టాయిలెట్లు, ల్యాండ్రీల నుండి కాలువల్లోకి వెళ్ళే నురుగుతో కూడిన నల్లటి నీరు నూనెతో కలిసి మురికిగా ఉంటుంది. దీనినే మనం మురుగునీరు అంటాము. ఇలా ఉపయోగించిన నీటిని వృధా కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా మనం శుభ్రం చేయాలి. అంటే ఇలా వచ్చే నీటిని మనం వృధాగా చేయకుండా వాటిని శుభ్రపరచాల్సి ఉంటుంది. శుభ్రమైన నీరు మానవునికి ప్రాథమిక అవసరం అని చెప్తాను అనమాట. దురదృష్టవశాత్తు వాడుక కోసం సరిపోయే శుభ్రమైన నీరు అందరికీ అందుబాటులో లేదు. 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలను సురక్షితమైన మంచినీటి అందుబాటులో లేదని నివేదిక తెలుపుతున్నారు. ఇది పెద్ద సంఖ్యలో నీటి సంబంధిత వ్యాధులు మరియు మరణాలకు కూడా కారణమవుతుంది. పెరుగుతున్న మంచినీటి కొరత గల కారణమును జనాభా పెరుగుదల, కాలుష్యము, పారిశ్రామిక అభివృద్ధి, సరైన నీటి నిర్వహణ లేకపోవడం మరియు ఇతర కారకాలు కూడా చెప్తాం. ఈ పరిస్థితి యొక్క ఆవశ్యకతను గ్రహించి ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22వ తేదీన జరుపుకోవాలని 2005 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రకటించింది. అంతేకాకుండా 2005-2015 కాలాన్ని జీవం కోసం జలం దశాబ్దంగా కూడా చెప్పడం జరిగిందనమాట. జీవం కోసం జలం 2005 నుండి 2015. ఈ దశాబ్దంలో చేసిన అన్ని ప్రయత్నాలు సురక్షిత మంచినీటి పొందలేని వారి సంఖ్యను సగానికి పైగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యం దిశలో గుర్తించదగిన పురోగతి ఉంది, కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇంకా నీటిని శుభ్రపరచడం అనేది నీటి వనరుల్లోకి ప్రవేశించే ముందు లేదా తిరిగి ఉపయోగించబడే ముందు కాలుష్య కారకాలను తొలగించే ప్రక్రియ అని చెప్తాను అనమాట. అంటే నీటి వనరుల్లోకి మనం మురుగునీరు పంపించే ముందు దాంట్లో కాలుష్యాలను తొలగించడాన్ని నీటిని శుభ్రపరచడం అంటాం. ఈ విధంగా వృధా నీటిని శుభ్రం చేసే ప్రక్రియను సాధారణంగా మురుగునీటి శుద్ధి అంటారు. ఈ ప్రక్రియలో అనేక దశలు అయితే ఉంటాయన్నమాట. మురుగు అంటే ఏంటి? ఇల్లు, పరిశ్రమ, ఆసుపత్రి, కార్యాలయాల వంటి వాటి నుంచి విడుదలయ్యే వృధా నీటిని మురుగునీరు అంటారు. ఇది తుఫాన్ లేదా భారీ వర్ష సమయంలో వీధుల్లో ప్రవహించే వర్షపు నీటిని కూడా కలిగి ఉంటుంది. మురుగు ఒక ద్రవ్య పదార్థం. ఓకే, ఇందులో ఎక్కువగా నీరు కరిగిన మరియు తేలియాడే మలినాలను కలిగి ఉంటాయి. మురుగు అనేది తేలియాడే ఘనపదార్థాలు, కర్బన మరియు అకర్బన కలుషితాలు, పోషకాలు, పూతికాహారాలు, వ్యాధికారక బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉన్న సంక్లిష్ట మిశ్రమం అని మనకు తెలుసు. కర్బన మలినాలు మానవ మలం, జంతువుల వ్యర్థాలు, నూనెలు, యూరియా, పురుగు మందులు, కలుపు సంహారకాలు, పండ్ల మరియు కూరగాయల వ్యర్థాలు మొదలైనవి. అకర్బన మలినాల్లో లోహాలు చూద్దాం. నైట్రేట్లు, పాస్పేట్లు మరియు లోహాలు అనేవి అకర్బన మలినాలు అని చెప్తామన్నమాట. ఇక పోషకాలకు వస్తే పాస్పరస్ అండ్ నైట్రోజన్. బ్యాక్టీరియాకు వస్తే కలరా వ్యాధిని కలిగించే విబ్రియో కలరా, టైఫాయిడ్ వ్యాధిని కలిగించే సాల్మోనెల్లా టైఫాయి, ఇవి మనకి బ్యాక్టీరియాలు అనమాట. మరి నీరు తాజాగా అయ్యే విధానంలో ఒక సంఘటనాత్మక ప్రయాణం గురించి చూద్దాం. అంటే నీటిని శుద్ధి చేయడంలో ఉండేటటువంటి ప్రక్రియ చూద్దాం. ఇతర సూక్ష్మజీవులు, విరోచనాలు కలిగించే ప్రోటోజోన్లు కూడా ఉంటాయి. చిన్న పెద్ద మురుగునీటి పైపుల వలన చూడగలం. వీటిని మురుగునీటి గొట్టాలని, ఈ వ్యవస్థను మురుగునీటి వ్యవస్థ అంటారు. ఇది మురుగునీటిని ఉత్పత్తి చేసే ప్రదేశం నుండి పారవేసే ప్రదేశం వరకు, అంటే మురుగునీటి శుద్ధి ప్రాంతం వరకు తీసుకెళ్లే ఒక రవాణా వ్యవస్థ వంటిది. మురుగునీటి వ్యవస్థలో ప్రతి 50 మీటర్ల నుండి 60 మీటర్ల వరకు 2 లేదా అంతకన్నా ఎక్కువ గొట్టాల జంక్షన్ వద్ద
మరియు దిశలో మార్పు వలన పాయింట్లుని మనం ఏమని పిలుస్తాం, మ్యాన్ హోల్స్ అని పిలుస్తాం. ఇది మనకైతే నగరాల్లో చూడవచ్చు, మ్యాన్ హోల్స్ అంటారు. 2-3 వీధుల సందులో మనకి ఒక కప్పు అయితే ఉంటుంది. మురుగునీటి శుద్ధిలో భౌతిక, రసాయన మరియు జీవ సంబంధిత ప్రక్రియలు ఉన్నాయి. అవి నీటిని కలుషితం చేసిన భౌతిక, రసాయన, జీవ సంబంధిత పదార్థాలను తొలగిస్తాయి. 1. మురుగునీరు బార్ స్క్రీన్ల గుండా పంపబడతాయి. గుడ్డలు, కర్ర ముక్కలు, డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు, నాప్కిన్స్ వంటి పెద్ద వస్తువులను ఇక్కడ తొలగించబడతాయి. అంటే బార్స్ అనమాట. అంటే మనకి సింపుల్గా ఓ జల్లెడ్ లాంటిదని చెప్పొచ్చు. పొడవుగా నిలువుగా రాడ్లు ఉంటాయి. తర్వాత నీటిని దుమ్ము, ఇసుక తొలగించడానికి ట్యాంకులో వెళ్తుంది. ఇక్కడ దీని ఫలితంగా ఇసుక, దుమ్ము, గులకరాలు అడుగును చేరడం కోసం నీటి ప్రవాహం వేగాన్ని తగ్గిస్తారు. అంటే నెమ్మదిగా నీరు ప్రయాణించేటట్లు చూస్తారు. దీనివల్ల భారంగా ఉండేటటువంటి పదార్థాలన్నీ కూడా నీటి అడుగును చేరుతాయి. తర్వాత ఒక వాలుగా ఉండే పెద్ద ట్యాంకులోకి నింపబడుతుంది. మలం వంటి ఘన వ్యర్థాలు ట్యాంక్ అడుగు భాగాన్ని చేరుతాయి. దీన్నే స్కాపర్ అనే పరికరం ద్వారా తొలగిస్తారు. అంటే ఏటవాలుగా ఉండేటటువంటి ఒక నీటి ట్యాంకులో నీరు నుంచినట్లయితే నీటిలో ఉండేటటువంటి ఘన వ్యర్థాలు అంటే మలం వంటివి అక్కడ మనకు అడుగును చేరుతాయి. చేరిన తర్వాత వాటిని తొలగిస్తారు. దీన్ని స్కాపర్ అంటారు. దీన్ని ద్రవరూప స్లడ్జ్ అంటే బురద అంటారనమాట. పైకి తాలియేడే నూనె, గ్రీజు వంటి పదార్థాలను స్కీమర్స్లతో తొలగిస్తారు. స్కీమర్స్ చూడండి, అడుగు భాగంలో అయితే స్కాపర్, ఉపరితలంలో ఉంటే స్కీమర్స్ తొలగిస్తారు. స్పష్టంగా కనబడే ఒక నీటిని మనం శుద్ధజలం అంటాం. బురద ఒక ప్రత్యేక ట్యాంకులో బదిలీ చేయబడుతుంది. అక్కడ అది అవాయు బ్యాక్టీరియా ద్వారా కూలిపోయేటట్లు చేస్తారు. ఈ ప్రక్రియలో ఉత్పత్తి చేయబడిన బయోగ్యాస్ ఇంధనంగా ఉపయోగించవచ్చు లేదా విద్యుత్ ఉత్పత్తికి చేయడానికి ఉపయోగిస్తారు. ఇక 4వ దశ, వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయం చేయడానికి గాలిని శుద్ధి చేసి నీటిలోకి పంపుతారు. నీటిలో మిగిలిపోయి ఉన్న మానవ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, సబ్బులు, ఇతర వ్యర్థ పదార్థాలు బ్యాక్టీరియాలు వినియోగిస్తాయి. అవి బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే కొన్ని గంటల తర్వాత వాటిని విచ్ఛిన్నం చేస్తాయన్నమాట. నీటిలో తేలియాడే సూక్ష్మజీవుల ట్యాంకు అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారుతుంది. తర్వాత పైన నీటిని తొలగిస్తారు. ఈ క్రియాశీల మురుగులో దాదాపు 97% నీరు ఉంటుంది. ఇసుక ఆరబెట్టే పడకలో లేదా యంత్రాల ద్వారా నీటిని తొలగిస్తారు. నేలకు తిరిగి పోషకాలు అందించడానికి ఎండిన మురుగును ఎరువుగా వాడతారు. ఈ సందర్భంలో ఏదైతే మనం తొలగించామో ఈ మురుగుని మనం ఏం చేస్తామంటే మనకి ఎండబెట్టి ఎరువులుగా వాడతాం అనమాట. ఇలా శుద్ధి చేసిన నీటిని చాలా తక్కువ స్థాయి కర్బన పదార్థాలు మరియు తేలియాడే పదార్థాలు కలిగి ఉంటాయి. వీటిని సముద్రాలలోకి కానీ, నదుల్లోకి కానీ లేదా భూమిలోకి కానీ విడుదల చేస్తారు. ప్రకృతి దానికి మరింత శుభ్రపరుస్తుంది. కొన్నిసార్లు నీటిని పంపిణీ వ్యవస్థలోకి విడుదల చేయడానికి ముందు క్లోరిన్ లేదా మరి ఓజోన్ వంటి రసాయనాలను కూడా క్రిమిరహితం చేస్తారు. అయితే దీన్ని కొన్నిసార్లు మరింత శుద్ధి చేసి ప్రకృతిలో కానీ లేదా మనం ఇంటికి వాడే నీటి పంపిణీలో కూడా దీన్ని వాడేగించే ముందు ఓజోన్ లేదా క్లోరిన్తో ఫిల్టర్ చేస్తారు. వ్యర్థాల ఉత్పత్తి అనేది మానవ కార్యకలాపాల్లో సహజమైన భాగం. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో అనుసరించే ప్రక్రియలు ద్వారా నదిలోకి నీరు సహజంగా శుభ్రం చేయబడుతుందని చెప్పాడనమాట. ఇక మీకు తెలుసా చూసినట్లయితే మురుగునీటి చెరువులు వెంబడి యూకలిప్టస్ చెట్లను పెంచడాన్ని సూచించారు. ఈ చెట్లు అన్ని అధిక మురుగునీటిని వేగంగా గ్రహించి మరి స్వచ్ఛమైన నీటి ఆవిరిని గాలిలోకి విడుదల చేస్తాయి. అంటే తొందరగా మురుగునీటిని తీసుకొని స్వచ్ఛమైన నీటి ఆవిరిని బయటకు విడిచిపెడతాయి అన్నమాట. వర్షాకాలంలో మురుగు కాలువలు పొంగి పొరలంతో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. ఇది మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం. మెరుగైన ఇంటి నిర్వహణ కోసం మనం ఆచరించాల్సిన పద్ధతులు ఏంటి? వంట నూనె మరియు కొవ్వు కాలువలోకి వేయకూడదు. వంట నూనె అనేది ఎప్పుడు కూడా వేయకూడదు. అవి గట్టిపడి పైపులను మూసివేయవచ్చు. తెరిచి ఉన్న మురుగు కాలువలోకి కొవ్వులు, నేల రంధ్రాలను మూసుకుపోయేటట్లు చేసి నీటిని వడకట్టడానికి నేల ప్రభావం తగ్గిస్తాయి. అంటే ఒకవేళ తెరిచి ఉన్న మురుగు కాలువ అంటే కింద వైపున మట్టి ఉంటూ 2 వైపులు మాత్రమే గోడలు ఉన్నాయనుకోండి, దాన్ని తెరిచి ఉన్న మురుగు నేల అంట. ఇందులో చాలా వరకు నీరు అనేది ఏమవుతుంది, ఇంకిపోతుంది. అంటే అలా ఇంకిపోయడానికి అడ్డుపడేటట్లుగా ఈ కొవ్వులను ఏం చేస్తాయంటే నేలను కప్పేస్తాయి. నూనె మరియు కొవ్వులను చెత్తబుట్టలోనే వేయండి తప్ప కాలువలో వేయకండి. పెయింటింగ్స్, ద్రావకాలు, పురుగు మందులు, మోటార్ ఆయిల్, మందులు వంటి రసాయనాలు శుద్ధి చేయడంలో సహాయపడే సూక్ష్మజీవులను చంపవచ్చు. కాబట్టి వాటిని మురుగు కాలువలో పడేయకండి. వీటిని ఎప్పుడు కూడాను మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడాను వాటిని మనం మురుగు కాలువలో వేయకూడదు. వాడిన టీ ఆకులు, మన ఆహార వ్యర్థాలు, మృదువైన బొమ్మలు, పత్తి, శానిటరీ టవల్స్ మొదలైనవి చెత్తబుట్టలు వేయాలి. ఈ వ్యర్థాల కాలువలు నిండేలా చేస్తాయి. అంటే వెంటనే కాలువలు నిండిపోయేటట్లు చేస్తాయి అన్నమాట. అవి ఆక్సిజన్ మరియు సులభమైన ప్రసరణకు అనుమతించు. అందువల్ల వ్యర్థాల క్షీణత ప్రక్రియ అడ్డుతుంది. వ్యర్థాలు క్షీణించిపోవడానికి ఇవి సహకరించవు. వాటిని
అడ్డుకుంటాయన్నమాట. 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే ఉద్యమం ప్రారంభించింది. దీని కింద సరైన మురుగునీటి పారుదల మరియు ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు అందించడం వంటి అనేక కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఇక వర్మీ ప్రాసెసింగ్ మరుగుదొడ్లు. వానపాముల ద్వారా మానవ విసర్జనను శుద్ధి చేసే మరుగుదొడ్ల రూపకల్పన భారతదేశంలో పరీక్షించబడింది. మానవ వ్యర్థాలను సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి ఇది ఒక ఉత్తమమైన తక్కువ నీటి వినియోగ మరుగుదొడ్లను కనుగొనబడింది. మరుగుదొడ్ల యొక్క నిర్వహణ చాలా సులభము మరియు పరిశుభ్రమైనది. మానవ విసర్జితాలు పూర్తిగా మట్టికి అవసరమైన వర్మీకేకులుగా మార్చబడతాయి. ఇది నేలకు అవసరమైన చాలా మంచి వనరు అని చెప్తారు అన్నమాట. పారిశుద్ధ్యం మరియు వ్యాధి. సరైన శుద్ధి ప్రక్రియ చేయని మానవ విసర్జితం ఆరోగ్యానికి హానికరం. ఇది నీటి కాలుష్యం మరియు నేల కాలుష్యాన్ని కలిగించవచ్చు. ఉపరితల జలాలు మరియు భూగర్భ జలాలు రెండూ కలుషితమవుతాయి. బావులు, గొట్ట బావులు, నీటి బొగ్గులు మరియు అనేక నదులకు భూగర్భ జలము ఒక వనరు కాబట్టి ఇది నీటి ద్వారా వచ్చే వ్యాధులను అత్యంత సాధారణ మార్గం అవుతుంది. వాటిలో కలరా, టైఫాయిడ్, పోలియో, మెనింజైటిస్, హెపటైటిస్ విరోచనాలు అనేవి. ఇక మురుగు పారవేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి తక్కువ ఖర్చుతో అప్పటికప్పుడు అక్కడికక్కడే మురుగు పారవేసే పద్ధతులు ప్రోత్సహించబడుతున్నాయి. ఉదాహరణకు సెప్టిక్ ట్యాంకులు, రసాయనిక మరుగుదొడ్లు, కంపోస్ట్ గుంటలు. సెప్టిక్ ట్యాంకులలో మురుగునీటి వ్యవస్థ లేని ప్రదేశాలు ఆసుపత్రులకు, భవనాలకు లేదా 4 లేదా 5 గృహాల సమూహానికి అనుకూలం చేయడం అన్నమాట. అంటే కేవలం ఒకటి కాకుండా 4-5 ఇళ్లకు ఒకటే సముదాయాన్ని ఏర్పరిచి వాటిని చేసేటట్లు అనమాట. కొన్ని సంస్థలు అప్పటికప్పుడు అక్కడికక్కడే మానవ వ్యర్థాలను పారవేసి ఆరోగ్యకరమైన సాంకేతికతను కూడా అందిస్తున్నాయి. ఈ టాయిలెట్లు శుభ్రపరిచిన అవసరం లేదు. టాయిలెట్ సీట్లు, మలమూత్రాలు మూసివేయబడిన కాలువల ద్వారా బయోగ్యాస్ ప్లాంట్లోకి ప్రవహిస్తాయి. ఉత్పత్తి చేయబడిన బయోగ్యాస్ శక్తి వనరుగా ఉపయోగించబడుతుంది. అయితే మనమందరం బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో సహకరించాలి. ఎక్కడా చెత్త వెదజల్లకూడదు. కనుచూపు మేరలో చెత్తబుట్ట కనిపించకపోతే చెత్తను ఇంటికి తీసుకెళ్లి చెత్తబుట్టలోనే వెళ్ళాలి. ఇంకా మహాత్మా గాంధీ గారు ఒక మాట అయితే చెప్పారండి. మానవత్వం మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మానవత్వం కోసం కానీ జ్ఞానోదయం అయ్యే పనుల కోసం మనం ఎవరి కోసం ఎదురు చూడకూడదు. మనం చేసుకోవచ్చు. ఇక ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం? ఉపయోగించబడిన నీరు మురుగునీరుగా మారుతుంది. మురుగునీటిని మనం తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇల్లు, పరిశ్రమలో, వ్యవసాయ పొలాలు మరియు ఇతర మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే వృధా నీటిని మురుగునీరు అంటారు. మురుగునీరు అనేది ఒక ద్రవ వ్యర్థం. దీని వలన నీరు మరియు నేల కాలుష్యం అవుతుంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేస్తారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు మురుగునీటిలో కాలుష్య కారకాలను ప్రకృతి సంరక్షణ చేసే స్థాయికి తగ్గిస్తాయి. భూగర్భ మురుగునీటి వ్యవస్థలు మరియు చెత్త పారవేసే వ్యవస్థలు అందుబాటులో లేని చోట తక్కువ ఖర్చుతో కూడిన అప్పటికప్పుడు అక్కడికక్కడే చెత్తను పారవేసే వ్యవస్థను వినియోగించుకోవచ్చు. మురుగునీటి శుద్ధి యొక్క ఉప ఉత్పత్తులు స్లడ్జ్ అని చెప్తాం మరియు బయోగ్యాస్. బహిరంగ మురుగునీటి ప్రవాహ వ్యవస్థ అనేది ఈగలు, దోమలు మరియు వ్యాధికారక జీవులు మరియు సంతానోత్పత్తికి ప్రదేశాలుగా మనకు ఆ కారణమయ్యే జీవుల యొక్క సంతానోత్పత్తి ప్రదేశాలుగా ఉంటాయి. మనం బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు. తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతుల ద్వారా విసర్జితాలు సురక్షితంగా పారవేయవచ్చు. ఇక చూస్తే నీటిని శుభ్రపరచుట అనేది డ్యాష్ను తొలగించడం అంటే కాలుష్య కారణం. ఇళ్ల నుండి విడుదల చేసే వాడుక నీరుని మురుగునీరు అంటారు. ఎండిన డ్యాష్ ఎరువుగా వాడతారు, స్లడ్జ్ లేదా బురద. మురుగు కాలువలో డ్యాష్ పూడుకుపోతాయి. వంట నూనె మరియు కొవ్వుల చేత పూడుకుపోతాయి. సో ఓజోన్ను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని చూడండి అన్నాడు. జీవుల శ్వాసకి ఇది అవసరం. తప్పండి, ఇది అవసరం లేదు మనకి ఎప్పుడు కూడా. జీవులు నీటిని క్రిమిరహితం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కరెక్ట్ అండి. ఇది అతి నీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది. కరెక్టేనండి. గాలిలో దాని నిష్పత్తి శాతం 3%. ఇది కూడా తప్పండి. కేవలం B and C మాత్రమే రైట్ అనమాట. భూగ్రహం మీద అత్యంత పేద ప్రజలకు స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని అందించడం ద్వారా మనము పేదరికం మరియు బాధను తగ్గించగలము మరియు పిల్లలకు విద్య అందించగలమని చెప్పింది యూనిసెఫ్ అండి. ఇక తర్వాత మన ఇంజనీరింగ్ అనేది సింధు లోయ నాగరికతలోనే కనిపిస్తుంది. ఎందుకంటే పురాతన నాగరికతలో ఒకటైన హరప్పా మరియు మొహంజదారోలో బహుశా ప్రపంచంలోని మొట్టమొదటి పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థ అయితే కనిపిస్తుంది. నగరంలో వ్యక్తిగతంగా ఇల్లు లేదా ఇళ్ల సమూహాలు బావుల నుండి నీటిని పొందుతాయి. స్నానం చేయడానికి ప్రత్యేక గది మరియు మూసి ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థ ప్రధాన విధుల్లో ఉంటాయి. అంతేకాకుండా ఇటుకలతో తయారు చేసిన పురాణ మరుగుదొడ్డి సుమారు
4500 సంవత్సరాల నాటిది ఇక్కడ ఉంది. అంటే అత్యంత పురాతనమైనది మన సింధు నాగరికతలో ఉందని మనమైతే చెప్పొచ్చు. ఇదండి మనకి 7th క్లాస్లో ఉండేటటువంటి టోటల్ బయాలజీ అయితే మీకు రివ్యూ చేయడం జరిగింది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఓకేనా, నవ చైతన్య కాంపిటీషన్ అని చెక్ చేయండి. మీకైతే యాప్లో మీకు వీడియోస్ అన్నీ కూడా ఒకే దగ్గర లభిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.